సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ మీద, అల్లు అర్జున్ అరెస్ట్ మీద చాలా నిదానంగా అయినా స్పందించినటువంటి జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్‌ది తప్పు అని, రేవంత్ రెడ్డిది కరెక్టు అని, అల్లు అర్జున్‌లో ఒక మానవీయ కోణం ఉండి అల్లు అర్జున్ ఆలోచించాల్సింది, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది అని ఒక మానవీయ కోణంలో కరెక్టే కావచ్చు. అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేది అన్న వ్యాఖ్యలు కరెక్టే కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తిగా అల్లు అర్జున్లో మాత్రమే మానవీయ కోణం ఉండాలా? ఒక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ పెద్దలకు అండ్ మరీ ముఖ్యంగా ఈ మానవీయ కోణం అనే వ్యాఖ్యలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ కోణం ఉండక్కర్లేదా అనే ప్రశ్న కూడా సమాధానం దొరికితే బాగుంటుంది కదా. తాను అధికారంలో లేనప్పుడు ఈ మహిళల మీద దాడులు, హింస, హత్యలు, అత్యాచారాల గురించి ఎంత ఆవేశంగా జనసేన అధ్యక్షుడిగా ఆయన ప్రసంగించారో మనం చూసాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వ హయాంలో, ఆయన ఏలుబడిలో ఈ 7 నెలల కాలంలో మహిళల మీద జరిగినన్ని అఘాయిత్యాలు గత 5 సంవత్సరాల మొత్తం పీరియడ్ అని కాదు, నాకు తెలిసి గత 10 సంవత్సరాల టైం బౌండ్ తీసుకున్నా కూడా జరిగి ఉండవు. మరి ఏ ఒక్క కుటుంబాన్ని అయినా మానవీయ కోణంలోనే కాకుండా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో ఉన్న వ్యక్తి పరామర్శించారా? బట్ పరామర్శించాలి కదా బాధ్యతగా అన్న చర్చ అయితే డెఫినెట్లీ వ్యాలిడ్ కదా. 5వ తరగతి చదివే పాపను ముచ్చుమర్రి బాలిగా మూకుమ్మడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేసి ఇప్పటికి మృతదేహం దొరకలేదు. ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అదొక్కటే కాదు, అదే కడప జిల్లాలో ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. తిరుపతిలో 3 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేశారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే టీడీపీ నాయకుడు ఒక మహిళను అఘాయిత్యం చేసేదానికి పాల్పడ్డారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి కదా. సరే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కనీసం పర్యటించలేకుండా పోయి ఉండొచ్చు, కానీ ఒక ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న తనకి బాధ్యత ఉంది, మానవత్వపు కోణం ఉంది అని చెప్పడం కోసమైనా తన సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన దగ్గరికైనా వెళ్ళి పరామర్శించి ఉండొచ్చు కదా మహిళలు. ఒక ప్రభుత్వంగా తాను ఇంకా మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు మానవీయ కోణం పాలకులకు ఖచ్చితంగా ఉండాలి. అటు అల్లు అర్జున్ అయినా కాసిన నిదానంగా అయినా, మరీ ఎక్కువ నిదానం కాదు, విదిన్ షార్ట్ పీరియడే స్పందించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు, ఆ కుటుంబాన్ని ఆదుకొని అండగా ఉంటానన్నారు. ఒక వీడియో రిలీజ్ చేశారు, అదే రోజు రాత్రి రిలీజ్ చేశారు. సరే, నెక్స్ట్ డే పొద్దున మధ్యాహ్నం ఒక వీడియో రిలీజ్ చేశారు. తర్వాత ఆదుకుంటామన్నారు. ఆ తర్వాత సినిమాలో ఉన్న నటీనటులు వెళ్ళారు. జగపతి బాబు గారు వెళ్ళారు, నిర్మాతలు వెళ్ళారు, తర్వాత అల్లు అరవింద్ వెళ్ళారు. మొత్తం 2 కోట్ల రూపాయలు పరిహారం ప్రకటించారు, అందించేశారు కూడా. సరే, వాళ్ళ స్పందన అయితే జస్ట్ కాస్త నిదానంగా స్టార్ట్ అయినా స్పందన అయితే బాగానే ఉంది. మరి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికైనా ఇంత ఆలస్యంగానైనా వెళ్ళారా? ఒక కుటుంబాన్ని పరామర్శించారా? పోనీ ఇకనైనా వెళ్ళి పరామర్శిస్తారా? కరెక్ట్, అల్లు అర్జున్ గారికి ఓకే, తనకు అల్లు అర్జున్కి ఈ విధమైనటువంటి మానవత్వ కోణంలో నీతులు చెప్పేంత వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. మరి తను ఫాలో అవ్వాలి కదా. అవుతారా మరి?